ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 10వ అధ్యాయము 3వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. యో మాం అజమధా యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం సమోద్ధ సమృత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చక్కని సూత్రాన్ని మనకు అందించారు, ఒక సిద్ధాంతాన్ని. స్వయంగా కృష్ణుడే దేని గురించి? కృష్ణుని యొక్క స్థితిని అవగతం చేసుకునేందుకు కావలసినటువంటి సూత్రాన్ని ఇక్కడ వ్యక్తీకరించాడు. భగవంతుడైన కృష్ణుని యొక్క స్థితి ఏమిటి? అజం, పుట్టుక లేనివాడు. అనాది, శాశ్వతుడు. ఆయన ప్రకటితమవడానికి ఏ కారణము లేదు, తానే ఆరంభం. మనందరికీ కూడా ఉన్న అనుభవం ఏంటి? మనమందరం కూడాను మనం ప్రకటితమవడానికి, జనించడానికి కారణం ఉంది. మన పుట్టుకకి కారణము తండ్రి. అది మనకి మరియు కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఎవరైనా వ్యక్తి అన్నారనుకోండి, నేనే భగవంతుని అని చెప్పారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి తాను అజుడునని నిరూపించుకోవాలి. అంటే ఎవరి వల్ల పుట్టలేదు, తాను స్వయంగా పుట్టాడు. ఇది చాలా సులభతరంగా నిరూపించగలిగినటువంటి విషయం. నా అనుభవంతో మనం చెప్పగలిగింది ఏంటి? మనమంతా పుట్టాము. ఎందుకని పుట్టాము? తల్లిదండ్రులు మన పుట్టుకకి కారణం. కానీ కృష్ణుడు ఎవరి వల్ల జనించిన వాడు కాదు, అసలు పుట్టుకనే లేనటువంటి వాడు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుని అవగతం చేసుకోవడం, లేకపోతే కృష్ణుని అవగతం చేసుకోవడము ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం పూర్తిగా నమ్మి విశ్వసించి తీరాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఎప్పుడు జనించిన వాడు కాదు, ఎవరి వల్లనో ప్రకటితమైనటువంటి వాడు కాదు. సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణభూతమైన వాడు శ్రీకృష్ణ భగవానుడు. కానీ కృష్ణుడు ఆవిర్భవించడానికి ఏ కారణము లేదు. ఇది వ్యత్యాసం. యోమాం అజం అనాదిం చ వేత్తి. సర్వలోక మహేశ్వరం. ఎవరి కారణం కూడాను ఆవిర్భవించిన వాడు కాదు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అధిపతి. ప్రకటితము అప్రకటితమైన అన్నిటి కూడా అధిపతి. అసమౌద్ధ, అసమౌద్ధ. అతనితో సమానులు కానీ ఉన్నతులు కానీ లేరు. ఎవరైతే ఈ విషయాన్ని అవగతం చేసుకుంటాడో ఆ వ్యక్తి భ్రమిత స్థితి నుంచి బయటపడ్డవాడు అవుతాడు. మనమంతా కూడాను భౌతిక జగత్తు యొక్క భ్రమపూరితమైన స్థితిలో ఉంటాం. ఉదాహరణకి మనం చెప్తాం, మనం ఏ దేశంలో పుట్టామో ఇది నా దేశము అంటాం. నేను భారతీయుణ్ణి, నేను అమెరికన్ని, రష్యన్ని, ఇది నా దేశము, నా భూమి. ఉం? ఇది భ్రాంతికరమైనటువంటి స్థితి. నేను ఈ ప్రదేశానికి అధిపతి నెలని, ఈ భూమి కొంత భూభాగం ఉందనుకోండి, ఈ భూమికి అధిపతి నెల ఆయన. జాగ్రత్తగా ఆలోచించండి. మనం పుట్టడానికి ముందే ఆ భూమి ఉంది. నేను మరణించిన తర్వాత కూడా ఇది నేను అధిపతి నేను చెప్తున్న భూమి ఇంకా ఉంటుంది. ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తానో ఎక్కడ పుడతానో నాకే తెలియదు.
ఎన్నిసార్లు పుట్టానో ఎన్నిసార్లు మరణించానో తెలియకుండా ఇప్పుడు ఇది నా దేశము, ఇది నా ఇల్లు, ఇలా చెబుతూ మళ్ళీ దీన్ని వదిలేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాను. అలా అన్నప్పుడు ఇది అర్ధరహితం కదా! ఇది నాది అన్నప్పుడు నాతో పాటే ఉండాలి. కానీ మన కళ్ళెదుట కనబడుతుంది. మొన్నటి వరకి ఒక ప్రదేశానికి అధిపతి ఒకరుంటారు. ఆయన చనిపోయిన తర్వాత కొడుకులో, భార్యనో లేకపోతే వాళ్ళిద్దరూ కాదంటే మూడో వ్యక్తినో ఎవరో ఒకరు దానికి అధిపతులమని చెప్తారు. అయితే అర్థమేమిటి? దీనికి అధిపతిని నేను కాదు అన్న విషయం మనకి బోధపడాలి. నేను శాశ్వతుడిని అయినట్టయితే నేనేం చేస్తున్నాను? శరీరాన్ని మారుస్తూ ఉన్నాను. ఎన్ని సార్లు ఈ శరీరాన్ని మార్చాను అనేటువంటిది నాకే తెలీదు. మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే మార్పును చూస్తూ ఉన్నాం. ఈ దుస్తులు అనుకున్నాం అనుకోండి బాహ్య శరీరం. ఎందుకనంటే శిశువుగా ఉన్నప్పుడు నాకున్న శరీరం వేరు. కౌమార్య దశలో ఉన్నటువంటి శరీరం వేరు. యవ్వన దశలో ఉన్నటువంటి శరీరం లేదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి శరీరం వేరు. మనం ఈ దుస్తులు వేసుకున్నామనుకోండి, ఈ దుస్తులు నేనే ఈ దుస్తులు నేనే దుస్తులు. దాన్ని వదిలేస్తున్నాను. నేనే దుస్తులు కాదు. ఈ దుస్తులు నావి అంటే ఓకే. కొంత అది కూడా ఎంత వరకి వేసుకున్నంత వరకే, ఉన్నంత వరకే. ఎందుకంటే మన దుస్తుల్ని ఎప్పుడు మారుస్తూనే ఉన్నాం. అలాగే మనము ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తూనే ఉన్నాం. మన రూపాన్ని మారుస్తున్నాం. అయినా సరే ఇది నా దేశము, నా భూమి, నా ప్రదేశం. ఈ రకమైనటువంటి నాది, 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 నేను ఎప్పుడు ఇది జరుగుతుంది? నేను ఈ శరీరంతో గుర్తిస్తూ ఈ విపరీతమైనటువంటి ఆకాంక్షతో భ్రమితపూరితమైన జీవనాన్ని కొనసాగిస్తాం. ఈ భ్రమపూరితమైన జీవనం నుంచి బయటపడాలి. మనం భౌతిక జీవితంలో ఏ కార్యక్రమాలైతే చేస్తున్నామో, ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని శరీర చేతనతో చేసే పనులన్నీ కూడాను భౌతికము, భ్రమపూరితము అయినవి. అలా చేస్తున్నంత కాలం కూడా మనం భగవంతుని అవగతం చేసుకోలేం. భ్రమపూరిత స్థితిలో లేనటువంటి వాళ్ళు అర్థం చేసుకోగలరు భగవంతుని. అసమూఢ, అసం అంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను భ్రమపూరితమైన స్థితిలో ఉన్నానా? ముక్త స్థితిలో ఉన్నానా? అసమూఢ సమృత్యేషు మృత్యేషు. మృత్యేషు అంటే జీవులందరూ కూడా జీవాత్మలు. ఎవరైతే బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మలు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను సంబోధిస్తున్నారు. సర్వపాప ప్రముచ్యతే. అసమ్మూఢ సర్వపాప సముచ్యతే. ఎప్పుడైతే మనము భౌతికమైన తత్వం నుంచి బయటపడతామో అప్పుడు మాత్రమే మనము మన నిజ స్థితిని భగవంతుని యొక్క స్థితిని అవగతం చేసుకోవాలి. భౌతిక జీవనానికి సంబంధించిన అన్ని భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి భావనల నుంచి బయటపడాలి. అప్పుడు మనము భగవంతుని అంటే కృష్ణుని అవగతం చేసుకోగలుగుతాం. ఓ పర్వాలేదులేండి నేను తర్వాత ఎప్పుడో చూసుకుంటాను కాదు. ఇది మనుషులందరూ చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి కర్తవ్యము. దీన్ని ఆ తర్వాత చేస్తామండి అశ్రద్ధ చేయడానికి ఆస్కారం లేనటువంటిది. అందుకని భగవద్గీతలో మనకేం చెప్పారు? ప్రభుపాదుల వారు దీంట్లో ఉటంకిస్తారు 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో. ఆ, మనుష్యాణం సహస్రేషు. ఈ అవగాహన పరిపూర్ణమైన పరిజ్ఞానము ఎప్పుడు సాధ్యమవుతుంది? కోటాను కోట్ల మందిలో ఒకరికి ఈ అవగాహన సాధ్యమవుతుంది. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే నృత్యేషు ఆత్మనేషు అపి సహస్రేషు
మధ్యేయో యాదృక్షమత్తత్వతి. పుట్టుకతో మనం అంతా కూడాను అజ్ఞానంతో పుడతాము. ఎందుకంటే నేను జన్మించగానే తల్లిదండ్రులతో చక్కగా పరిరక్షించబడ్డాను. ఎలాగా పెంచి పోషించబడ్డాను? ఓ, ఇది నా దేశము, భారతదేశము నా దేశము, ఇది నాది. అసత్యం నిజానికి. నేను దేన్నైతే నాది అని చెప్తున్నానో నిజానికి అది నాది కానే కాదు. కానీ మనకి అలాంటి విద్యనే ఇచ్చారు కదా! నువ్వు భారతదేశానికి చెందినవాడు, నువ్వు భారతదేశానికి చెందినవాడివి, నీకు భారత భూమి, నువ్వు దాన్ని రక్షించాలి, దానికి భక్తిని, హ్మ్, దేశభక్తిని కలిగి ఉండాలి. జాతీయవాదం, జాతీయ విద్య. అంటే నేను ఈ దేశానికి చెందినవాడిని, ఈ దేశాని కోసమే నేను పరితపించాలి. మరింత మూర్ఖులుగా మార్చడం. ఈ జాతీయవాదము, ఈ దేశానికి చెందినవాడిని అంటే ఇంకా ఎక్కువగా మూర్ఖులుగా తయారు చేయడం. పుట్టుకతోనే మూర్ఖుడిని, నాకు ఇవ్వబడిన విద్య ఎలాంటిది? మరింత మూర్ఖునిగా చేసేటువంటిది. భ్రమపూరితంలో ఇంకా 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 కూరుకుపోయేలాగా మనకి ప్రబోధించడం జరుగుతుంది. ఆలోచించండి, మన మూర్ఖులం కదా! మన శరీరం మారిపోతుంది, దేశాలు మారిపోతున్నాయి, ఎక్కడెక్కడో పుట్టేస్తాము, రకరకాల శరీరం అంటే రకరకాలైనటువంటి జీవుల్లో ప్రవేశిస్తాము. కోతిగా, పందిగా, కుక్కగా, నక్కగా, మనిషిగా, దేవతగా, ఎలా పడితే అలాగా. మళ్ళీ నేనే ఉన్నాను, ఇది నాది అంటున్నాను. ఏదైతే ఇప్పుడు శరీరాన్ని కలిగి ఉన్నా అది నాది. ఎన్ని చూడండి, భౌతిక జీవనంలో కూరుకుపోయి జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ప్రతిదాన్ని కూడా ఇది నాది, ఇది నాది. శరీరముని కేంద్ర బిందుగా పెట్టి ఆలోచిస్తుంటే పూర్తిగా భౌతికత్వంలో మునిగిపోతాం. నాది, 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 నాది. ఎందుకు ప్రత్యేకంగా ఈ శరీరాన్ని నాది అనాలి? ఇన్ని రకాల శరీరాల్ని మార్చిన తర్వాత కూడాను మళ్ళీ కూడా ఈ శరీరాన్ని నాది. చక్కని ఇన్ని దుస్తులు మారుస్తున్నాను కదా! ఎంతసేపు ఉంటుంది? మార్చిదాన్ని వదిలేస్తున్నా, మార్చిదాన్ని వదిలేస్తున్నా. మీరు ఏ దుస్తులు వేసుకున్నా కూడాను కొన్నాళ్ళకి అవి చిరిగిపోవడము, తొలగించడం అన్నీ జరిగిపోతాయి కదా! దానికి అంత వ్యామోహాన్ని ఎందుకు? దాని మీద ఎందుకంత వ్యామోహాన్ని? అంత ముఖ్యతని, ఓహ్! ఇది నాది, నాది, నాది. నాకు ఇవ్వబడినటువంటి దుస్తులు చాలా చక్కగా ఉండవచ్చును. సౌకర్యవంతంగా ఉండొచ్చును. కానీ ఈ దుస్తులు ఎక్కువ సేపు ఉండవు. దీని తర్వాత మరో దుస్తులు ధరించబోతున్నాను. ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః. ఏ రకమైనటువంటి ప్రకృతి యొక్క త్రిగుణాల్లో ఏ గుణానికి ప్రభావం చెందినట్టయితే ఆ రకమైనటువంటి దుస్తులు మనకి ఇవ్వబడుతున్నాయి. అది ప్రకృతి యొక్క శక్తి, ప్రకృతి యొక్క ఆధీనత. మనమంతా కూడా ప్రకృతి యొక్క ఆధిపత్యం, ఆధీనులై ఉంటాం మనంతా కూడా. మనము ప్రకృతిని ఆదేశించడం, ఓ ప్రకృతి, నేను భారతదేశంలో పుట్టాను భారతీయునిగానే ఉంచు, లేకపోతే అమెరికాలో పుట్టాను అమెరికన్‌గానే ఉంచు, అమెరికన్‌గానే ఉంచు. మన ఆదేశాల్ని ప్రకృతి అలాగే అలాగే అనదు. లేకపోతే నేను ఇప్పుడు భారతదేశంలో పుట్టాను, మళ్ళీ కూడా భారతీయునిగానే పుట్టేలా చూడు. కాదు. ఆమె మనం దేనికి, ఏ ప్రకృతి యొక్క గుణానికి ప్రభావితం చెంది ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఆమె మన శరీరాన్ని నిర్ణయిస్తుంది. మన మానసిక స్థితి ఏమిటో పరిశీలించి, ఓహ్! నీకు కుక్కకుండే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నీకు కుక్క శరీరమే సరియైంది. అందుకని కుక్క శరీరం తీసుకో. భగవత్ ప్రేరణ కలిగి ఉండి దేవతలకుండే లక్షణాలున్నాయనుకోండి, ఓహ్! మీకు దేవతలకుండే లక్షణాలున్నాయి. ఇదిగో దేవతా శరీరం స్వీకరించు.
ఇది ఎవరి చేతిలో ఉంది? ప్రకృతి క్రియమానాని యంత్రరూఢాని మాయయా. ఈ డ్రెస్ అని చెప్తున్నామే శరీరాలు ఎవరిస్తున్నారు? మాయాదేవి. యంత్రరూఢాని మాయ. ఇది ఒక యంత్రము. ఈ శరీరం అనేటువంటిది ఒక యంత్రము. ఆ యంత్రము ఏ జీవాత్మకి ఏ యంత్రం ఇవ్వాలి అనేటువంటిది జీవాత్మ యొక్క మానసిక స్థితిని బట్టి ప్రకృతి భగవంతుని ఆదేశం చేత నిర్దేశించబడినట్టుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. దాన్ని ఎలా మనం నియంత్రించగలం? భౌతిక ప్రకృతిని నియంత్రించే వాళ్ళం మనం కాదు. మనం ఉదయంలో ఉన్న వాళ్ళు మన కింద పనిచేసే వాళ్ళని కొంత నియంత్రించవచ్చు. అది కూడా కొంత. మనము పరమ నిర్దేశకులం కాదు. ఉం? ఇప్పుడు ఎలాగంటే మన ఆధీనంలో ఉన్న వారికి కొందరిని కొంత నిర్దేశించవచ్చు. వాళ్ళు కూడా పరిపూర్ణంగా స్వీకరిస్తారు లేదా మనకి తెలియదు. ప్రభుత్వాన్ని నిర్దేశించడము, జగత్తుని నిర్దేశించడము కాదు కదా. ప్రభుత్వం యొక్క ఆదేశాన్ని నేను పాటించాలి. భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మీరు ఎంత గొప్ప స్వామీజీయా, ప్రవచకుల ఎవరైనా కూడాను ప్రభుత్వం యొక్క ఎక్కడుంటే అక్కడ ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాన్ని పాటించి చేయాలి కదా. ప్రభుత్వాన్ని ఆదేశించేటువంటి శక్తి మనకి లేదు. అదేవిధంగా ప్రకృతి క్రియమానాన్ని, ప్రకృతిని ఆదేశించే శక్తి కూడా మనకు లేదు. ఏమని చెప్తున్నాను? అందుకని మనుష్యానాం సహస్రేషు, అనేక మంది అజ్ఞానంలో ఉన్నటువంటి బద్ధ స్థితిలో ఉన్నటువంటి జీవుల్లో కోటాను కోట్ల మందిలో అనేక మంది అజ్ఞానులు. మనుష్యానాం సహస్రేషు వృత్యేషు శతమానేషు అని చెప్పబడింది. దాంట్లో కోటాను కోట్ల మందిలో ఒకరు సత్యాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. నేనెవరు? నేనేంటి? అమెరికన్నా, ఇండియన్నా, చైనీస్నా, జాపనీస్నా, కుక్కనా, పందినా, పిల్లినా? ఈ విచారణ నేనెవరు? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విచారణ నిర్దిష్టంగా చేసినప్పుడు దాన్ని ఏమన్నారు? శాస్త్రంలో, సంస్కృతంలో అతాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అంటే నేనెవరో తెలుసుకోవాలి అనే ఆసక్తి. చూడండి, మనం ఏదైనా విచారిస్తున్నామంటే ఎక్కడి నుంచి విచారిస్తాం? ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడగాలి. మనకి మనమే నేనెవరు 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 అని ఆలోచిస్తూ మనకి మనమే సమాధానం చెప్పుకోలేం కదా. అదో మూర్ఖత్వం. మనం ఏమైనా విచారిస్తున్నట్టయితే మనకన్నా ఉన్నతమైనటువంటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని అడిగి తెలుసుకోవాలి కదా. కదా. ఉం. మనం మామూలుగా కూడాను బయట నడుస్తున్నాం అనుకోండి. కొత్త ఊరికి వచ్చాము, అలా నడుస్తున్నాము. ఆ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అడ్రస్ ఉంది కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు. పక్కన ఎవరిని అడుగుతాం కదా. లేకపోతే అక్కడున్న కానిస్టేబుల్ని ఎవరినో అక్కడ రోడ్డు మీద ఉంటారని ఈ అడ్రస్కి నేను ఎలా వెళ్ళాలి, ఈ చిరునామాకి నేను ఎలా వెళ్ళాలి. అలాగే నేనెవరు అనేటువంటి ప్రశ్న మనలో ఉదయించినప్పుడు ప్రామాణికమైనటువంటి వ్యక్తులు దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకని వేదశాస్త్రాలు ఏమని చెప్పాయో ముండకోపనిషత్తులో చెప్పబడింది. తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చతే. నిజంగానే నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నిజాయితీగా దాని మీద నిష్ఠగా నేనెవరు తెలుసుకోవాలి నేను అనేటువంటి ఆసక్తి ఉంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురుని ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? పెద్ద గడ్డం వేసుకొనో, లేకపోతే పెద్ద పెద్దగా నామాలు పెట్టుకొనో, లేకపోతే మెడలో రుద్రాక్షలు, లేకపోతే రకరకాలవన్నీ వేసేసుకొనో, కాషాయ వస్త్రాలు, ఎరుపు వస్త్రాలు, ఒక ప్రత్యేకమైన రంగుతో ఉన్న వస్త్రాలు ధరించో అలాంటి వాళ్ళ కాదు. సమిత్ పాణి. సమిత్ పాణి స్తోత్రీయం బ్రహ్మనిష్టం.
శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఎవరైతే కృష్ణ చైతన్యలో ప్రావీణ్యతను కలిగినారో, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇది మనకి ఇవ్వబడినటువంటి సిద్ధాంతము. మనుష్యానాం సహస్రేషు మృత్యేషు యత్మానేషు సహస్రేషు మధ్యేయో యాదృక్షమత్తత్వవేత్. ఎవరు మామూలుగా మామూలుగా ఎవరు అడగరు నేనెవరు అని. ఎంతో అదృష్టవంతులైతేనే అలా అడిగిన వాళ్ళు సరైనటువంటి మార్గదర్శనం స్వీకరించినట్టయితే అప్పుడు వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకి కారణభూతమైనది ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అని, అన్నింటికీ కారణభూతమైన కృష్ణుడు అని తెలుసుకోగలుగుతారు. మనలా అడుగుతూ నేనెవరు 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 అనే ప్రశ్న అలా అడుగుతూ వెళ్తున్నప్పుడు అదేమిటవుతుంది? తత్వం. తత్వము అంటే ఏమిటి? విచారించడం. ఏదైనా ఫిలాసఫీ, ఆంగ్లంలో తత్వాన్ని ఫిలాసఫీ అంటారు. తత్వము అంటే ఏమిటి? చూడండి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే విచారించడంలో తర్పీదును పొంది విచారించిన వాడు. దాన్ని చూడండి, పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, తత్వవేత్త. దేంట్లో? భౌతిక శాస్త్రంలో ఉంటారు, రసాయన శాస్త్రంలో ఉంటారు, తత్వశాస్త్రంలో ఉంటారు, మానసిక శాస్త్రంలో ఉంటారు, వైద్య శాస్త్రం, అన్ని రకాలైనటువంటి శాస్త్రాల్లో కూడాను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి ఉంటారు కదా. అంటే ఆ ప్రత్యేకమైన విభాగంలో అనేక రకమైన పరిశోధన, అంటే దాని మీద ప్రత్యేకమైన ప్రశ్నలు అడిగి దానికి సంబంధించిన వివరణని కనుక్కునేవారు. మనకి ఇక్కడ ప్రశ్న ఏమిటి? నేనెవరు? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. భగవద్గీతలో అధ్యయనం చేస్తాం కదా, జ్ఞాని జ్ఞానేశ, జ్ఞాని జిజ్ఞాసు కదా. చతుర్విధా భజంతే మాం జనాస్తు సుకృతిన అర్ధో జిజ్ఞాసు అర్ధాది జ్ఞాని. జిజ్ఞాసు జ్ఞాని. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి విచారించేవాడు. నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు సరైన దిశలో ఉంటారని మనము నేర్చుకుంటాం. ఉమ్. ఎవరి జీవనమైతే నియమ నిబద్ధనగా జీవితాన్ని కొనసాగించారు, ఇష్టం వచ్చినట్టుగా జీవనాన్ని కొనసాగించడం కాకుండా, ఎవరైతే వేదశాస్త్రాల యొక్క నియమాలని, నిర్దేశాలని పాటించేవారు, ప్రామాణికమైనటువంటి ఆచారుడు, ఉత్తమమైనటువంటి సూత్రాలని, జీవన సూత్రాలని స్వీకరించేవాడు, అలాంటి వాళ్ళందరూ కాదు. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళో భగవద్గీతలో చెప్పబడింది. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే రాధమా. ఎవరైతే పాపభూయిష్టమైన కర్మలు చేయడంలో నియుక్తమై ఉంటారో, దానికి అలవాటు పడి ఉంటారో, వాళ్ళు ఈ ప్రశ్న అడగరు, అడగలేరు. నేనెవరు? సత్యం ఏమిటి? అది వాళ్ళ బుర్రల్లోకి కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు అంధకారమైన స్థితిలో ఉంటారు. ఉం? మాయా ప్రభావానికి లోని ఒక మత్తు ఆవహింపబడి ఉంటుంది. ఎవరైతే సరైన మార్గంలో ఉంటారో, పుణ్యకర్మలు చేసి, వాళ్ళు కూడా బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే కదా, అలాంటి వాళ్ళు ఈ విచారణ చేస్తారు, చేసి భగవంతుని దగ్గరికి వస్తారు. సత్వసంగి. ఈ ప్రశ్న ఎప్పుడైతే ఉదయిస్తుందో, దీన్ని విచారిస్తారో, అప్పుడు వాళ్ళు కృష్ణుని గురించి తెలుసుకోవడానికి లేకపోతే విచారించడానికి అవకాశం ఏర్పడుతుంది. చూసారా? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. దాని తర్వాత అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మని, ఆధ్యాత్మికుడని. తర్వాత జీవేర స్వరూపే, అది ముందు. దాని తర్వాత తెలుసుకునేది ఏంటి? మమై వాంశే జీవులుకే జీవభూత సనాతన. దాని తర్వాత తెలుసుకునేది ఏంటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. అది తెలుసుకుని ఆ సత్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం, అప్పుడు ఆనందకరంగా ఉండగలుగుతాం.
ఇది జనులందరూ ఆనందంగా ఉండడానికి చేయవలసినటువంటి సూత్రము, సిద్ధాంతం. ఇది జనులని మోసపుచ్చడానికో లేకపోతే వాళ్ళ నుంచి ఏదో పొందడానికో ఇవ్వబడిన సిద్ధాంతం కాదు. జనాల్ని మోసం చేయడము, వాళ్ళ నుంచి ఏదో పొందడము అనేటువంటిది అనాదిగా జరుగుతూనే వస్తుంది ఈ సమాజంలో. కృష్ణ చైతన్యం యొక్క లక్ష్యం అది కాదు. ఎవరిని మోసం చేయడమో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందడమో అది కాదు. కృష్ణ చైతన్యం యొక్క లక్ష్యం ఏమిటి? సమాజంలోని వ్యక్తులందరికీ కూడాను కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడం, భగవత్ పరిజ్ఞానాన్ని అందించడం. దాన్ని చక్కగా వాళ్ళు అవగతం చేసుకొని, దాన్ని వాళ్ళ జీవితంలోకి అన్వయించుకొని ఆనందకరమైన జీవనాన్ని కొనసాగించడానికి. చూడండి, మనకి అందరికీ కూడా ఆనందం కావాలి, కానీ ఆనందాన్ని పొందే విధానం ఎవరికీ తెలీదు. ఆనందాన్ని పొందే విధానం ఇది అని ఇక్కడ మనకి కృష్ణుడు ప్రబోధిస్తున్నాడు. కృష్ణుడి గురించి తెలుసుకోవడము ఆనందానికి కారణభూతమవుతుంది. మన వేదనకి కారణం ఏమిటి? వేదనకి కారణము పాపభూయిష్టమైన కర్మలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడేమని చెప్తున్నాడు? సర్వపాప ప్రముచ్యతే. పాపానికి పర్యవసానం లేకపోయినట్టయితే మనకి వేదనే ఉండదు. కానీ ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారు? ఎవరైతే కృష్ణుడి గురించి పరిపూర్ణమైన అవగాహన పెంచుకుంటాడో, పరిపూర్ణమైన విశ్వాసంతో, ఇంకా డౌట్‌ఫుల్‌గా కాదు. చెప్తున్నారు అంత బానే ఉంది. అసలు నిజమేనా? ఇలా కాదు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు పరిపూర్ణమైన విశ్వాసంతోని ప్రామాణికంగా ముందు చూడాలి వాళ్ళు. చెప్తున్న వాళ్ళు ప్రామాణికులా కాదా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏమిటి? అవన్నీ పరిశీలించిన తర్వాత దాన్ని స్వీకరించడం మొదలెడితే పరిపూర్ణమైన విశ్వాసంతోని భగవద్గీతని స్వీకరించాలి. పూర్ణ విశ్వాసంతోని. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. అన్నింటికీ ఆది శ్రీకృష్ణుడు జన్మాదియస్య యతః. వెంటనే దాన్ని అవగతం చేసుకున్నట్టయితే వెంటనే అన్ని రకాల పాపకర్మల నుంచి ముక్తులమవుతాము. శ్రీ శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయం 66 శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్తాడు కదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కేవలం నన్ను మీరు ఆశ్రయించండి. మిమ్మల్ని పాపభూయిష్టమైన కర్మవ్రతల నుంచి పరిరక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడే అన్నిటికీ కారణభూతమైనప్పుడు, శ్రీకృష్ణుడే భగవంతుడు అయినప్పుడు, శక్తివంతుడు అయినప్పుడు, ఎలాంటి సందేహం లేకుండా మనని పరిరక్షిస్తారు. మనకి శరణాగతినిస్తారు. దీన్ని అపనమ్మకంగా ఉండకండి. పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. శ్రీకృష్ణుడు మామూలు వ్యక్తి, మనలాంటి వ్యక్తి కాదు. నేనేదైనా మీకు చెప్పాననుకోండి, ఇది నేను గ్యారంటీగా మీకు ఇస్తానని. నేను ఇవ్వగలగొచ్చు, ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే నేను పరిపూర్ణమైన శక్తిమంతుడిని కాదు. కానీ ఇక్కడ మనకి చెప్తున్న వ్యక్తి ఎలాంటి వాడు? అత్యంత శక్తిమంతుడు, భగవంతుడు స్వయంగాను. షడైశ్వర్యాల్లో పరిపూర్ణుడు. ఉత్తమమైన విషయం ఏంటి మరి? సత్వసంగ. అంటే భగవంతుడైన కృష్ణుడి మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెంచుకునేటువంటి తత్వం మనకి ఎప్పుడు బోధపడుతుంది? అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే కలుగుతుంది. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిద. కృష్ణ చైతన్యం కలిగినటువంటి వ్యక్తుల సాంగత్యంతోని మనం కూడా కృష్ణైతవంతులం కాగలుగుతాం. కృష్ణ చైతన్యాన్ని కలిగిన వ్యక్తులతో ఉన్నప్పుడు మనం కూడాను కృష్ణుడితో అనుసంధానం చెందించబడతాము. మనమందరం కూడా భగవంతుడైన కృష్ణుడితో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాం. మూర్ఖులు మాత్రమే నేను భగవంతుని విశ్వసించను అంటారు.
మూర్ఖత్వంతోని అప్పుడప్పుడే జీవితాన్ని మొదలెడుతున్నటువంటి యువక రక్తంతో ఉన్నటువంటి కొంతమంది ఏమంటుంటారు సంతానం, మా నాన్నతో నాకేం సంబంధం లేదు." సంబంధం లేకుండా అసలు నువ్వు భౌతిక జగత్తులోకి ఎలా వచ్చావు? కదా! అంటే భగవంతుని విశ్వసించకపోవడము అనే దాంట్లో అర్థం లేదు. కేవలం అది మూర్ఖత్వము, అజ్ఞానం, అవివేకం. మనకి అంతర్గతంగా భగవంతునితో ఉన్నటువంటి సంబంధము శాశ్వతమైనటువంటిది. నిత్య సిద్ధ కృష్ణ భక్తి. మనము అనుక్షణం కూడా ఆనందంగా ఉండాలనుకుంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? కృష్ణ సేవలో నిత్యమైనప్పుడు సాధ్యమవుతుంది. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం. ఎందుకని? భౌతిక కాలుష్యాలు మన ప్రజ్ఞని, లేకపోతే మనకున్నటువంటి నిజ స్థితిని కనబడకుండా చేసేస్తోంది. దాన్ని పునఃజాగృతం చేయాలి. మనకి భగవంతుడైన కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని పునఃజాగృతం చేయాలి. ఎలాగైతే ఉత్తమమైనటువంటి పుత్రుడున్నాడనుకోండి, మూర్ఖత్వం లేకుండా, హ్మ్, అజ్ఞానంతో లేకుండా ఉన్నాడనుకోండి, సహజంగానే తండ్రి అంటే ప్రేమ ఉంటుంది. ప్రాకృతికంగా, సహజ సిద్ధంగా. ఎప్పుడైతే తండ్రి ఏదైనా క్లేశం మూలంగా ఏదైనా విభేదం వచ్చిందనుకోండి, తండ్రి పిలిచాడనుకోండి వెంటనే వెళ్తాడు. అదేవిధంగా మనకి కృష్ణుడితో మనకి అంతర్గతంగా శాశ్వతమైన సంబంధం ఉంది. లేదండి, నేను ఏ సంబంధము నాకు లేదు. వ్యక్తిగతంగా నేను స్వతంత్రులను. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసి ఆనందంగా ఉంటాను. సాధ్యమయ్యే విషయం కాదు. అది ప్రయత్నించాం మనం. కోటానుకోట్ల జన్మల నుంచి ప్రయత్నించి దుఃఖభూయిష్టమైనటువంటి, వేదనాభూయిష్టమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాం. చివరికి విసుగు చెంది ఆందోళనతో ఉన్నాం. బద్ధ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితి అది. ఇప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యము, కృష్ణ చైతన్యాన్ని కలిగినటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించినట్టయితే, భగవత్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల సాంగత్యాన్ని స్వీకరించినట్టయితే, అంతర్గతంగా మనకి భగవంతుడైన కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధము పునర్జాగృతమవుతుంది. అప్పుడు కృష్ణ చైతన్యంలో నిత్యం కాగలుగుతాం. అజం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. అంటే భగవంతుడు పుట్టుక లేనటువంటి వాడు. అంటే భౌతిక జగత్తులో జనించేటువంటి వ్యక్తులకి భగవంతుడు ప్రకటితమవడానికి వ్యత్యాసం ఉంది. మనకి పుట్టుక లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు. ప్రతి వాళ్ళు కూడా మనకి భౌతిక జగత్తులో పుట్టిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళే కాదు, ప్రతి వస్తువు, ప్రతిదీ కూడాను ఆవిర్భవించిందే. ఒక నగరం తీసుకోండి, ఎప్పుడో ఒకసారి ఆవిర్భవించింది. ఏదో ఒకసారి చరిత్రలో ఏదో ఒక రోజు అది ప్రకటితమైంది. దేశాన్ని తీసుకున్నా ఎప్పుడో ఒకసారి ప్రారంభమైంది. అమెరికా తీసుకుంటే 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఏదో ఒకటి చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఆరంభమైందని మనకు తెలుస్తుంది. హ్మ్. ఇది సహజం కదా! పుట్టుకనే లేనటువంటిది మనకి తెలీదు. పుట్టుక లేనటువంటిది అంటే ఆధ్యాత్మికమైనటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటిది భౌతిక తత్వానికి భిన్నమైనటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటిది ఎప్పుడు కూడాను ఆవిర్భవించడము అనేటువంటిది ఉండదు. భౌతికమైన వాటికే ఆరంభము అనేటువంటిది. ఆధ్యాత్మికమైన వాటికి ఆరంభం ఉండదు. ఇది ఆధ్యాత్మికతకి, భౌతికత్వానికి ఉన్న వ్యత్యాసము అని చెప్పబడింది. కృష్ణుడు భౌతికుడు కాదు. ఆధ్యాత్మికుడు. పుట్టుక లేనివాడు అంతానే చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడు భౌతికం కాదు. వెంటనే ఇది మనం అవగతం చేసుకోవాల్సినటువంటి విషయం. మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు భగవద్గీత మీద వ్యాఖ్యానాన్ని చేస్తూ
ఏమంటారు? ఓ కృష్ణునికి పుట్టుక లేదనుకోండి మనలాగే భౌతిక జగత్తులోకి వచ్చారు కదా అంటూ ఉంటారు. వాళ్ళ గురించి భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు. 9వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాము. అవజానంతి మాం మూఢ మానుషం తానుమాశ్రితం. కృష్ణుడు సామాన్యమైన వ్యక్తిలాగా మన ముందుండవచ్చు. సామాన్యమైన, అసాధారణమైన శక్తులు కలిగినటువంటి. కానీ అతను మనతో సమానుడు కాదు. భగవంతుడు. భౌతిక జగత్తులో మనకన్నా ఉన్నతుల్ని, అసాధారణమైన శక్తులు కలిగిన వాళ్ళని అందరినీ మనం చూడవచ్చు. కానీ వాళ్ళెవరూ కూడాను కృష్ణుడితో సమానులు కాదు. మనకన్నా ఉన్నతులు చాలా మంది ఉన్నారు కదా! మనం చూసామనుకోండి భౌతిక జగత్తులో మనని పాలించేటువంటి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మొదలెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ఏమిటి మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళు బోలెడు మందున్నారు. న్యాయమూర్తులు వీళ్ళంతా కూడాను. వీళ్ళంతా మనకన్నా గొప్పవాళ్ళే. కానీ వీళ్ళంతా కూడాను ఎవ్వరు కూడా భగవంతుడితో సమానం కాదు. వీళ్ళు కూడా పుట్టిన వాళ్ళే. అలాంటప్పుడు పుట్టుకనే లేనటువంటి భగవంతునితో సమానమైన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? కృష్ణుని కన్నా ఉన్నతమైన వాళ్ళు. అందుకని అలా ఆలోచించే వాళ్ళని ఏమని చెప్తున్నారు భగవద్గీతలో? అవజానంతి మా మూఢ. మూర్ఖులు, అధములు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. వాళ్ళేమనుకుంటారు? కృష్ణుడు సామాన్యమైన వాడు. కాదు. మూఢ, మూఢ, మూఢ అంటే అవివేకులు, మూర్ఖులు. శ్రీకృష్ణుని సామాన్యుడిగా భావించేవాడు అవివేకుడు, మూర్ఖుడు అని చెప్పబడింది. శ్రీకృష్ణుడు భిన్నుడు, దేవాది దేవుడు. అన్నిటికన్నా భిన్నుడు. మొత్తం జగత్తుకి కూడాను భిన్నుడు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా ప్రకటితమైంది. పుట్టుక ఉంది దీనికి. కానీ కృష్ణుడికి కాదు. అజం అనాది, అనాది. ఆద్యస్య సపరిమాణేన అస్య దేహ జన్మషు జన్మస్థ అనాదిం ఇతి ఆనేన విశ్వస విశేషత ముక్తచిత్ విశేషత ముక్తచిత్ వర్గచ అనాది. అనాది అనే పదానికి అర్థం ఏంటి? చాలా చక్కగా దాని భావాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అనాది అంటే దానికి కారణం ఏది ఉండదు. కృష్ణుడు ఆధ్యాత్మికుడైతే అయిండొచ్చు. దాంతో పాటు ఇంకెవరైనా కూడా ఆధ్యాత్మికం అయిండవచ్చు కదా! అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక జీవులున్నారు కదా! మనం కూడా ఆధ్యాత్మికులమే. మనం కూడా ఆధ్యాత్మికులమే. కానీ ఇప్పుడు భౌతికమైనటువంటి తత్వాలతో లోనుపడి ఉన్నాము. కానీ మన ఆధ్యాత్మిక శరీరం కూడా కృష్ణుని మూలంగానే ఆవిర్భవించింది. ఎందుకంటే అన్నీ కూడాను ఆవిర్భవించినాయి. జన్మాదియస్య దేహ అన్నీ కూడాను కృష్ణుడి నుంచి ఆవిర్భవించాయి. మన మన ఆధ్యాత్మిక శరీరం కూడా కృష్ణుడి నుంచే. ఆధ్యాత్మిక స్థితి గురించి మనకి ఏ అవగాహన లేదు. అందుకని ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన పరిజ్ఞానం లేదు కాబట్టి మనం ఏమనుకున్నాం ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని. చూడండి అగ్ని ఉందనుకోండి అగ్నిలో అగ్ని కణాలు ఉంటాయి. అగ్ని కణాలు ప్రత్యేకంగా ఆవిర్భవించలేదు. దాంట్లోనే అగ్నిలోనే ఉంటాయి. అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు ఆ అగ్ని కణాలు మనకి దృక్కోణమవుతాయి. అలా దృక్కోణమైనప్పుడు మనకేమనిపిస్తుంది? అగ్ని నుంచి జనించాయి అన్నట్టుగా కనబడుతుంది. కానీ అగ్ని నుంచి అవి జనించడం కాదు. అగ్నిలో ఎప్పుడూ ఉన్నాయి. అగ్నిని చూస్తే మనకి తెలుస్తుంది కదా! నా కణాలు ప్రకటితమవుతూ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా జనించలేదు. కానీ అగ్ని కణాలకి, అగ్నికి వ్యత్యాసం ఉంది. మనమంతా కూడా అగ్ని కణాలమే. ఆధ్యాత్మిక కణములు. కృష్ణుని నుంచి ప్రకటితమైతాం మనం. కనబడతాం అలాగా.
మనం కూడా పుట్టుక లేని వాళ్ళమే అయినప్పటికీ అగ్ని నుంచి ఉత్పత్తి అయినటువంటి అగ్ని కణాలాగా కృష్ణుడి నుంచి మనం ప్రకటితమైనట్టు. ఎందుకనంటే అన్నిటికీ కారణం కృష్ణుడు. అందుకని అన్నిటికీ కారణం కృష్ణుడు కాబట్టి మనము కూడా అజులమే అయినప్పటికీ మన అజత్వానికి కృష్ణుడి అజత్వానికి తేడా ఉంది. నువ్వు ప్రకటితమైనట్టు కనబడతాము కృష్ణుడి నుంచి, కానీ కృష్ణుడు ఎక్కడి నుంచి కూడా ప్రకటితంగా ఉన్నాడు అంతే. అందుకని మనం కృష్ణులం కాలేము, కాము. మూర్ఖులు మాత్రమే నేనే భగవంతుని, నేనే కృష్ణుని అంటారు. మీరే కృష్ణుడు ఎలా అవుతారు? వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం లేదు, వ్యత్యాసం ఉంది. అదే కదా అత్యంత భేదాభేద తత్వము. మనం కూడా ఆధ్యాత్మికులమే, కృష్ణుడు కూడా ఆధ్యాత్మికుడే. అందుకని ఇద్దరము ఆధ్యాత్మికులమే. అందులో అసత్యం ఏం లేదు. ఉం? కానీ కృష్ణుని శక్తికి మన శక్తికి తేడా ఉంది. అన్నింటికీ కారణభూతమైన వాడు కృష్ణుడు. మనము ఆవిర్భవించడానికి కారణభూతమైన వాడు కృష్ణుడు. కానీ కృష్ణుడి ఆవిర్భావానికి కారణం అంటూ ఏం లేదు. అదే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి తత్వం అచింత్య భేద అభేద తత్వం. ఒకటే కానీ ఒకటి కాదు, సమానమే కానీ సమానం కాదు. అగ్నికణము అగ్ని, రెండు ఒకటి. ఈ రెండిట్లో కూడాను జ్వలించే గుణం ఉంది. అదేవిధంగా మనమంతా కూడాను భగవంతుడితో సమానులము. ఏ విధమైన సమానము? గుణాలలో సమానత్వాన్ని కలిగి ఉన్నాం. భగవంతుడి నుంచే ఉద్భవించాం కాబట్టి భగవంతుడిలో గుణాలు మనలో కూడా ఉన్నాయి. కానీ భగవంతుడి నుంచి ఉద్భవించాం కాబట్టి భగవంతుడికి భిన్నులము. భగవంతుడు వేరు, మనం వేరు. అందుకని ఏకకాలంలో భగవంతుడితో సమానులము, భిన్నులము. నిజానికి భిన్నులము. చాలా చక్కని ఉదాహరణ ఇవ్వబడుతుంది శాస్త్రంలో. తండ్రి పుత్రుడు. పుత్రుడు పుత్రుడు కూడా తండ్రితో సమానమే. తండ్రి ద్వారానే వచ్చాడు, కానీ భిన్నులు. తండ్రి ద్వారా ఉద్భవించాడు కాబట్టి తండ్రి యొక్క శరీరానికి విస్తారం అది. ఆ విధంగా తేడా లేదు. కానీ పుత్రుడు తండ్రి కాలేడు. అంటే తాను తండ్రి అవుతాడు, తండ్రికే తండ్రి కాలేడు. ఎవరైనా అన్నారనుకోండి మా నాన్నతో నేను సమానము అంటే అది సరికాదు. ఇది తత్వం. ఆద్యస్య స పరిణామేన దేహ అనాదిం సర్వలోక మహేశ్వరం ఇతి ముక్తాది వర్గతే. అనేక చోట్ల శ్రీకృష్ణ భగవానుడు తన స్థితిని వ్యక్తీకరించాడు. స్వయంగా సర్వలోక మహేశ్వరం, లోక మహేశ్వరం అంటే అన్నింటికీ అధిపతి కృష్ణుడు. అందుకని భిన్నుడు, అన్నిటికన్నా భిన్నుడు. వినది అనుకున్నాం అనుకుంటా, ఒక దేశానికి అధిపతి అనుకుందాం. ఆ దేశానికి అధిపతి అయినా కూడాను ఆ దేశమే ఆ వ్యక్తి కాదు. వ్యక్తి వేరు, ఆ ఆధిపత్యం వేరు. ఇవన్నీ కూడాను చాలా జాగ్రత్తగా విశ్లేషించి అవగాహన చేసుకోవాలి. నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారు? అంతా ఒకటే. ఎలా అంటారు అంతా ఒకటేనని? ప్రతి అడుగులో, ప్రతి స్థితిలో మనం వ్యత్యాసాన్ని చూస్తున్నప్పుడు అంతా ఒకటే అని ఎలా చెప్తాము? ద్వైతవాద వ్యత్యాసం ఉంది అని చెప్పడం, డ్యుయాలిటీ, ద్వంద్వత్వాన్ని గురించి తెలియచేయడం. చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతము ఏకత్వము, భిన్నత్వము రెండింటిని కూడా ప్రబోధిస్తుంది. అందుకని ఇది పరిపూర్ణం. అచింత్య భేద అభేద, భేదము అభేదము. ఎవరు కూడా మన భగవంతుడికి పూర్తిగా భిన్నులము అని చెప్పడానికి ఆస్కారం లేదు. అలాగే మనమే భగవంతులమి అని చెప్పడానికి ఆస్కారం లేదు. రెండు కూడా నిజమే. ఏకత్వము, భిన్నత్వం. ఇవి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి, అవగతం చేసుకోవాలి. యథాతథంగా శాస్త్రంలో చెప్పినట్టుగా.
ఇది కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకోవడము, అర్థం చేసుకోవడం. ఈ విధంగా విశ్లేషణాత్మకంగా మన స్థితిని, భగవంతుడైన కృష్ణుని స్థితిని అవగతం చేసుకున్నట్టయితే, ప్రామాణికమైన ఆచారాల నుంచి దీన్ని స్వీకరించినట్టయితే, మనం అన్ని రకాల పాపభూయిష్టమైన కర్మల నుంచి ముక్తులమవుతాము. ఇది పద్ధతి. అందుకని కృష్ణ చైతన్యము అనేటువంటిది, కృష్ణ చైతన్య జీవన విధానంలో ఇవ్వబడినటువంటి సూత్రాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే, కృష్ణుడిని అవగతం చేసుకోవడం సులభతరం అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపించడము అంటే హృదయాన్ని శుద్ధీకరించుకోవడం. ఈ మహామంత్ర జపాన్ని నిర్దేశిత కాలంలో జపించడం ద్వారా మనము ఈ స్థితిని చేరుకోగలుగుతాం. ఇది మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, మనస్సుని శుద్ధీకరిస్తుంది, ఇంద్రియాలన్నిటి కూడా శుద్ధీకరిస్తుంది. అప్పుడు మనము ఆధ్యాత్మిక స్థితి గురించి అవగాహన పెంచుకోగలుగుతాం. ఏదైనా మనం చేయాలి అంటే, ఒక పని చేయాలంటే దానికి అర్హత కావాలి. అర్హత లేకుండా ఏం చేయలేము. కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని చదవడానికి కావలసింది ఏమిటి? విశ్వాసం. 24 గంటలు ఈ మహామంత్రాన్ని జపిస్తున్నాను అనుకోండి, దీనికి ఏ డబ్బు ఖర్చు కాదు నిజానికి కదా! నోరు మన దగ్గరే ఉంది, చెవులు మన దగ్గరే ఉన్నాయి. ఈ మహామంత్రాన్ని జపిస్తుంటే మన హృదయం శుద్ధీకరించబడుతుంది. అప్పుడు మన స్థితిని, భగవంతుని స్థితిని, ఈ భౌతిక ప్రకృతి యొక్క స్థితిని, మనకి భగవంతునికి మధ్య ఉన్న సంబంధాన్ని, మన కార్యక్రమాలేమిటి, భగవంతుని కార్యక్రమాలేమిటి, ఎలా నిర్దేశితం చేయబడ్డాయి, అవన్నీ కూడా హృదయంలో ప్రకటితమైతో పోతాయి. కృష్ణుడి యొక్క కృప వల్ల సేవోన్ముఖోహి చివ్వాదు స్వయం ఏవా స్ఫూర్ధయదే. ఈ భౌతిక జగత్తులో భగవద్గీతని ప్రబోధించి భగవంతుడు తన సాంగత్యాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే, అలాగే ప్రామాణికమైన ఆచార్యులు ప్రకటితమే శీల ప్రభుపాద వారు కృష్ణ చైతన్యాన్ని జగత్తంతా ప్రచారం చేయడానికి, ఇవన్నీ ఇవ్వడానికి, పరిజ్ఞానాన్ని అంతా కూడాను అందరికీ అందుబాటులోకి తేవడానికి, శ్రీమద్ భగవద్గీత, భాగవతం వీటన్నిటిని కూడాను అనువదించి వాళ్ళ పరిభాషల్లో అవగతం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడానికి కారణం. శీల ప్రభుపాద వారు చెప్తారు, తనకున్న పరిజ్ఞానం అంతా కూడా తను వినియోగిస్తున్నానని. తద్వారా ఈ గ్రంథాలన్నీ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాను. మనం చేయవలసిన పని ఏమిటంటే, కృష్ణుడిని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా ప్రభుపాదులకి మనం చూపించేటువంటి కృతజ్ఞత మరియు గౌరవం. ఏం చేయాలి? ఎవరినైనా గౌరవిస్తున్నామంటే వాళ్ళు చెప్పిన దాన్ని మనం వింటాము కదా! దాన్ని ఆచరిస్తాము. తద్వారా మన గౌరవాన్ని వాళ్ళకి ప్రకటితం చేస్తాము. శీల ప్రభుపాదుల వారు మనకి ఈ నియమాలు ఏవైతే ఇచ్చారో, ప్రతిరోజు కనీసంగా 16 మార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని, భుజించే ఆహారం కృష్ణుడికి నివేదించిందే అయ్యుండాలని, నిర్బంధే కృష్ణ సంబంధే చేసే కార్యక్రమాలన్నీ కూడా కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయాలని, ఆ స్థితిలో ఉండాలంటే భక్తుల యొక్క సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, ఆ భగవంతుని యొక్క దివ్యమైన లీలని శ్రవణం చేయడము, కీర్తన చేయడము అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నం కావాలని, ఆ విధంగా పాపభూయిష్టమైన కర్మ నుంచి మనం ముక్తులమవుతామని స్పష్టంగా మనకి శ్రీల ప్రభుపాద గారు ప్రబోధించారు. వాటిని మనం స్వీకరించడం ద్వారా పరిపక్వతని సిద్ధించుకోగలుగుతాము. కృష్ణుని అవగతం చేసుకున్నప్పుడు మాత్రమే మనం భౌతిక జీవనం నుంచి బయటపడగలుగుతాము. కృష్ణుని అవగతం చేసుకునే విధానము కృష్ణ చైతన్య జీవన విధానం. అందుకని కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించి ఆనందకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించండి. ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, ఈ శరీరాన్ని త్యాగం చేశాకే కాదు, ఎప్పుడు కూడాను ఆనందకరమైన జీవనాన్ని అనుభూతి చెందగలుగుతాము. అందుకని దయచేసి అందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా మీ జీవితంలోకి అన్వయించుకోవాల్సిందిగా ప్రార్థన, విజ్ఞప్తి, విన్నపం. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నరేంద్ర ప్రభు నన్ను చేయమన్నారు ప్రభుజీ. చేయండి మాతాజీ. ఒక క్షణం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. లాలస ప్రార్థన నుండి
श्रीरूपमञ्जरी पदा श्रीमोर सम्पादा श्रीमोर भजन पूजाना श्रीमोर भजन पूजाना श्री मोर प्राणधना श्री मोर आभरणा श्री मोर जीवनेर जीवाना श्री मोर जीवनेर जीवाना श्री मोरा रसनिधि श्री मोरा वंश सिद्धि श्री मोर विदेर धरामा श्री मोर विदेर धरामा श्री व्रत श्री तपा श्री मोर मंत्र जपा श्री मोर धर्म करामा श्री मोर धर्म करामा अनुकूल विधि श्रीपदे होई बेसिधि मीरा की बोई दुई नयाने मीरा की बोई दुई नयाने सिरूप माधुरी राशि प्राणस्कुवलय शशि प्रफुल्लिता बेनिषिदीने प्रफुल्लिता बेनिषिदीने तुवा दर्शन आहे गरले जरालो देही चिरदिन तापित जीवाना चिरदिन तापित जीवाना हा रूप कोरो दोया देहो मोरे पद छाया नरोत्तमालोई शराना नरोत्तमालोई शराना श्रीरूप मंजरी पदा श्री मोर संपदा श्री मोर भजन पूजाना श्री मोर भजन पूजाना। हरे कृष्ण प्रभु దండోత్సవం కృష్ణ మాతాజీ ధన్యవాదాలు, చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. హరే శ్రీమతిని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాద की జై हर नामा संकीर्तन జై జై नामा दास ठाकुर के జై జై नाम सामाहित भक्त वृंद की జై జై श्रीमद भगवत गीता की జై జై ग्रंथराज श्रीमद भागवतम की జై हम प्रभु जी की జై హరి కృష్ణ. హరి హరి బోల్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. వైదిక కృష్ణ ప్రభు की जय, सामवेद भक्त वृंद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय.
థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ దండవత్ ప్రణామం ప్రభుజీ. ఈ రోజు భగవద్గీతలో ఏ శ్లోకానికి చెప్పారు ప్రభుజీ? నెంబర్ రాసుకుంటాను ఇప్పుడు. 5వ అధ్యాయంలో 3వ శ్లోకం మాతాజీ. ఆహా, 3వ శ్లోకం. 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయంలో 3వ శ్లోకం మాతాజీ. ఆహా, సరే అండి. 5వ అధ్యాయం. ఓకే అండి. 10వ హరే అధ్యాయం కృష్ణ. మాతాజీ. 10 అంటే 5 అదే అంటే అండి. 10 సరేనండి. పెట్టుకున్నానులేండి, అక్కడ పేజీ తీసుకుని ఉంచాను. సరే అండి ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండత్ ప్రణామ్ మాతాజీ. హరే థ్యాంక్ యూ వెరీ కృష్ణ. మచ్ మాతాజీ సంప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి కృష్ణ. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి కృష్ణ మాతాజీ సంప్రభుజీ. దండత్ ప్రణామ్. హరి హరి బోల్. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి కృష్ణ మాత దండత్ ప్రణామ్.